హాయ్ అన్న. హాయ్. సో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు పెరిగిపోతుంది, మనకు తెలిసిందే. మరి దీనివల్ల రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు, మనం ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? గుడ్డా బ్యాడా? గుడ్డ బ్యాడ్ అంటే కొన్ని రంగాల వాళ్ళకి బ్యాడ్ అని చెప్పొచ్చు, కొన్ని రంగాలకి గుడ్ అని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులోకి రాబోతుంది. కొన్ని రంగాల్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో అయితే చాలా జాబ్స్ పోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కానీ, టెస్లా అధినేత మన అలన్ మస్క్ కానీ, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప మేధావులే చెప్తున్నారు రాబోయే రోజుల్లో అందరికీ అందుబాటులో వస్తుంది అంటే కొన్ని రంగాలకు ప్రభావం ఉంటుందని నేను అనుకుంటాను. ఏ రకంగా పోతాయి అంటే జాబులు? ఇప్పుడు ఏ వచ్చినా కూడా దాన్ని నడిపించే వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ ఆ రకం కూడా పెరగాల్సి ఉంటుంది కదా, ఏఐని హ్యాండిల్ చేసే వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు వర్క్ తగ్గుతుంది కదా. ఇప్పుడు 100 మంది చేసే దగ్గర ఒక 50 మంది చేసే అంటే ఈజీ అయిపోతుంది వర్క్ అనేది. అందు గురించే కొంత ఇప్పుడు 50 మంది ఒక ఎంప్లాయీని ఒక కంపెనీ కూడా తీసేస్తుందంటే 50 ఫ్యామిలీసే. ఫస్ట్ మన ఇండియాలో జనాభా ఎక్కువ, నిరుద్యోగం ఎక్కువ. ఒక ఒక కంపెనీలోనే 50 మంది తీసేస్తే ఇలా కొన్ని కంపెనీ ఇప్పుడు చూడండి, కొన్ని కంపెనీలలో ఆల్రెడీ అమెజాన్ ఇలాంటి కంపెనీలలో సాఫ్ట్వేర్ టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ కానీ, డెల్ కానీ, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి చాలా కంపెనీలలో, ఐబిఎం ఇలాంటి అన్ని కంపెనీలలో జాబ్స్ కొంచెం తగ్గించేస్తున్నారు రాను. ఎందుకు? ఏఐ వల్ల వర్క్ ఈజీ అయిపోయింది, తక్కువ మందితో ఎక్కువ వర్క్ చేసుకోవడానికి. అందు గురించి రాబోయే రోజుల్లో కొన్ని రంగాలకి ప్రభావం ఎక్కువ ఉంటుంది అని నేను అంటున్నాను. కొంతకాలం నుంచి కూడా సాఫ్ట్వేర్ రంగంలో లే ఆఫ్స్ మనం చూస్తున్నాం, భారీ స్థాయిలో ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. దాని అంతటి కారణం ఇదేనా? ఎస్ అదే చెప్పొచ్చు. మనం చెప్పడం కాదు, ఇది మనం సుందర్ పిచాయ్ చెప్పడం, బిల్ గేట్స్ చెప్పడం. బిల్ గేట్స్ అంటే మన మైక్రోసాఫ్ట్ అధినేత ఆయననే. వీళ్ళే చెప్తున్నారు రాబోయే రోజుల్లో. అలన్ మస్క్, టెస్లా ఆయన కూడా చెప్తున్నాడు రాబోయే రోజుల్లో ఏఐ కొన్ని అంటే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇండియాలో కూడా ఏం చేయాలంటే ఒక 10th ఇంటర్ నుంచి వాళ్ళకు ఒక టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ అంటే ఇప్పటి నుంచి నేర్పుకుంటూ పోతే ఏదైనా ఐటీఐ, మెకానికల్ ఇలాంటి దాంట్లో, ఇప్పుడు ఎలక్ట్రిషియన్ ఇలాంటి దాంట్లో, మెడికల్ కోడింగ్ ఇలాంటి దాంట్లో పోతే కొంచెం అంటే ఒక వర్క్ నేర్చుకుని ఉంటుంది కాబట్టి వీళ్ళ జాబ్స్ సెక్యూర్డ్గా ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్లో ఒకరికి మించి ఒకటి కొంచెం సాఫ్ట్వేర్ రంగమే కొంచెం ప్రభావంలో ఉంటుందని నేను అనుకుంటాను. సినిమాల్లో కూడా ఏఐ వచ్చేసింది. మొన్న రామ్ గోపాల్ వర్మ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఏఐతో తీసిన ఒక చిన్న సినిమాని ఆయన పెట్టేసి, మున్ముందు ఇక సినిమాల్లో ఆర్టిస్టులు అవసరం లేదేమో, ఏఐకి ప్రాంప్ట్ ఇచ్చేస్తే అదే ఒక సినిమా తీసి పెడుతుందేమో, ఇక మున్ముందు ఇటువంటి పరిస్థితులు వస్తాయి, ఇంత బడ్జెట్లు ఇంత అవసరం ఏమి ఉండకుండా ఏఐతో సినిమాలు తీసేస్తే యుగం రావచ్చు అని కూడా ఆయన కామెంట్ చేశారు. అలా సినిమా ఇండస్ట్రీ కూడా ఈ సినిమా ముఖ్యంగా వచ్చిందే ముఖ్యంగా ఈ ఫోటోగ్రఫీ, కంటెంట్ క్రియేటర్స్, మూవీ రిలేటెడ్ వాళ్ళకి ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. మిగతా రంగాలతో పోల్చుకుంటే ఈ రంగాల వాళ్ళకే ఏఐ చాలా యూస్ఫుల్ అనమాట. ఇప్పుడు ఒక ఫోటో ఉంది, ఆ ఫోటో మనము దాన్ని ఏ విధంగా ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి చాట్‌జిపిటిలో కానీ, జెమినీలో కానీ ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఏ విధంగా అంటే ఆ విధంగా ఇచ్చేస్తుంది. అదే అంటున్నా, ఇప్పుడు రాబోయే రోజుల్లో సినిమా రంగం కానీ ఈజీగా అవుతుందని నేను అనుకుంటాను. రావడం మంచిగా, లేకుంటే అది చెడ్డ పరిణామాలు రావడం మంచిగా చెడుకా అంటే వచ్చేది ఏ విధంగా వచ్చినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటట్లు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ఉంది, మంచి వాడవచ్చు, చెడుగు వాడవచ్చు. ఏఐ కూడా మంచి వాడవచ్చు, చెడుగు వాడవచ్చు. కానీ అది వస్తుందంటే ఎవరికి లాభం అవుతుంది, ఎవరికి నష్టపోతుంది అని తెలిసిన వాళ్ళు మనం అనుకున్నది నష్టపోతాం అనుకున్న జాగ్రత్తగా కొంచెం సైడ్ అయిపోయి కొంచెం టెక్నికల్ ఇష్యూ, ఇప్పుడు మా టెక్నికల్ కోర్సులు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియాలో జనాభా ఎక్కువ, కేసులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు లాయర్ల కొరత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో చాలా కేసులు పెండింగ్లు ఉండడానికి కారణం ఏమిటంటే లాయర్లు లేరు, కోర్టులు లేవు, జడ్జిలు లేరు. అందు గురించి ఇలా కొంచెం సైడ్గా తీసుకొని ఇప్పుడు మెడికల్ కోడింగ్ ఇలాంటి కొన్ని మెడికల్లో కూడా ఈ విధంగా కొంచెం సైడ్ తీసుకొని అది ప్రభావం ఉంటుందని తెలిసి దాన్ని కొంచెం సైడ్ తీసుకొని ఇంకా ఇది ఫ్యూచర్ బాగుంటుందని తెలిసి అక్కడ వెళ్ళడం బెటర్ అని నేను అనుకుంటాను. మంచిగా ఎంప్లాయ్కి చేద్దా అది దాంట్లో ఏముంది. ఇంకా ఏ రకంగా అంటే కార్పొరేట్ సెక్టర్కి మనీ ఎక్కువ వస్తుంది, ఎంప్లాయ్ బయట రోడ్డుని పడతాడు, ఒకటి జాబ్ ఉండదు, ఇట్స్ కామన్. దాంట్లో ఇంకేముంది దాంట్లో చెప్పడానికి? ఏ రంగాలు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది దీనివల్ల? డెఫినెట్లీ ఏ రావడం వల్ల అన్ని సెక్టార్లో ఎంట్రీ లెవెల్ జాబులు మొత్తం ఎఫెక్ట్.
ఈవెన్ బీపీఓ కానీ ఐటీ ఎంప్లాయ్ కానీ మొత్తం ఎఫెక్ట్ పడిపోద్ది. ఎంట్రీ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనేది యూ కెన్ వెయిట్ ఫర్ 2 or 3 years తర్వాత. కానీ దీనివల్ల బెనిఫిట్ ఎవరంటే ఓనర్స్ బెనిఫిట్ ఉంటుంది, ఏఐ ఓనర్స్ బెనిఫిట్ ఉంటుంది. బికాస్ ఏఐ అనేది ఊరికే ఎవరికి ఇవ్వరు, కంపెనీకి ఇచ్చారంటే ఫర్ యానం ఎంత వాళ్ళు వసూలు చేసుకుంటారు, అది వాళ్ళకి సంబంధించి. ఆ కాస్ట్ కంటే తక్కువ కాస్ట్లో మ్యాన్ పవర్ వచ్చినప్పుడు మ్యాన్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు మ్యాన్ కాస్ట్ కంటే తక్కువ కాస్ట్లో ఏఐ వస్తుంది. బికాస్ ఎందుకు వస్తారు మ్యాన్ పవర్ దగ్గర? దట్ ఈస్ మ్యాన్ పవర్ చాలా రాబోయే రోజుల్లో రోడ్డు పడే అవకాశం ఉంది. ఇది చాలా క్రూషియల్గా అవబోతుందని నేను అనుకుంటున్నాను. రాబోయే 4-5 yearsలో అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరుగుతుంది నేను అనుకుంటున్నాను. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ గత కొంతకాలం నుంచి కూడా సాఫ్ట్వేర్ రంగంలో భారీ లే ఆఫ్స్ చూస్తున్నాం. దానికి కారణం ఎగ్జాక్ట్లీ. మీరు చూసిన తక్కువ, మీరు చూడడం చాలా ఎక్కువ. మీరు చూసేది పెద్ద కంపెనీలు మాత్రం చూస్తారు. మీరు క్యాబ్ జెమిని, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలను చూస్తారు. కానీ చిన్న చిన్న కంపెనీ తీసేది మీకు తెలియదు, ఎవరికి తెలియదు. దాంట్లో చాలా లే ఆఫ్స్ అవుతుంది, లే ఆఫ్స్ పోతుంది. దానివల్ల రోడ్డు మధ్యలో చాలా మంది ఉన్నారు. అది మనకు తెలియదు వాళ్ళ గురించి. బికాజ్ ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో రాదు. బికాజ్ ద రూట్ రీజన్ ఇస్ దట్స్ లో కంపెనీ. దాని మీద మన ఫోకస్ ఎప్పుడూ ఉండదు. హై కంపెనీ ఫోకస్ పోద్ది, కానీ చిన్న కంపెనీ మీద ఫోకస్ పోదు కదా. ఎస్, దిస్ ఇస్ ద ఆన్సర్. ఏఐ వల్ల లాభం అంటే ఏఐ వల్ల సామాన్యులకి ఏం లాభం? లాభం సామాన్యుడికి ఉందంటే, ఇప్పుడు చెప్పే ఏ సబ్మిట్ జరుగుతుంది ఇండియాలో, దానికి వాళ్ళు ఏం చెప్తారంటే సామాన్యుడు లాభం ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ హ్యూమన్ లైఫ్ కానీ కొంచెం గ్రేట్గా మేము క్రియేట్ చేస్తుంటాం. ఎడ్యుకేషన్ పరంగా ఈజీగా ఉంటుందని వాళ్ళు చెప్తాను. బికాస్ ఎడ్యుకేషన్ పరంగా ఈజీగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఓవర్ది. ఎడ్యుకేషన్ బయటకు వచ్చిన జాబ్ ఊగికి తగ్గ జాబ్. దానికి వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, బయటకు వచ్చినాక ఏ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోమంటారు. ఏ రిలేటెడ్ కోర్సులు ఎన్ని ఉంటాయి కంపేర్ విత్ బయటకు వచ్చే వాళ్ళకంటే? ఏ రిలేటెడ్ కోర్సులు చాలా తక్కువ ఉంటాయి కదా. సో అది రాబోయే రోజులు నాకు తెలిసి అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. దట్స్ ఆల్. సొల్యూషన్ చెప్పేంత తెలివి కానీ అంత ఎక్కువ నా దగ్గర లేదు. సొల్యూషన్ గవర్నమెంట్లో చెప్పలేకుండా, ఈవెన్ గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ లేదు. వీటికి పెద్ద పెద్ద కంపెనీలు సివిల్ దగ్గర ఆన్సర్ లేదు. నేను సొల్యూషన్ చెప్పే పరిస్థితిలో నేను లేను. సినిమా రంగంలో కూడా ఏ పెరిగిపోతుంది, మున్ముందుకి ఆర్టిస్ట్ అవసరం లేదా అన్నట్టుగా. బికాస్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సినిమా రంగం రాబోయే రోజులు ఒక హీరో యొక్క ఫేమ్ని బట్టి బిజినెస్ జరుగుద్ది. అతను ఆ సీన్లో ఉన్నా లేకపోతే ఏ కానీ క్రియేట్ చేస్తే బిజినెస్ జరుగుతుంది. ఒక ఫేమ్ లేని వ్యక్తికి బిజినెస్ జరగదు. దట్స్ అ డ్రిప్. బికాజ్ ఏ సినిమా రంగం మీద ఎఫెక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ లో గ్రేడ్ ఎంప్లాయీస్ మీద పడుతుంది, కానీ హై గ్రేడ్ హీరోల మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. బికాజ్ వాళ్ళ ఫేమే బిజినెస్. అది మీకు తెలుసు, మాకు తెలుసు. సో దట్స్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ.